కేంద్రంలో ఉండేది కాంగ్రెస్ పార్టీ నేతృత్వం యూపీఏ. ఆ పార్టీ రాజేంద్ర గారు రాజీ పడేటటువంటి ధోరణి అయితే వారు నిర్వహించడం లేదు. మేము మిగతా పార్టీల గురించి వాళ్ళ గురించి మేము ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మాది జాతీయ పార్టీ, కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ అధికారులటువంటి పార్టీ, బాధ్యత కలిగినటువంటి పార్టీ, ఈ దేశం కోసం అనేక త్యాగాలు చేసినటువంటి పార్టీ. కాబట్టి మా పార్టీ నాయకులకు ఒకవేళ తల్లి బిడ్డల అనుబంధం ప్రజాస్వామ్య పద్ధతిగా ఒకసారి తల్లి బిడ్డల మీద కోపడవచ్చు, బిడ్డలు తల్లి మీద వచ్చేసేసి అలగచ్చు. ఫైనల్ గా వచ్చేసేసి ఆ తల్లి బిడ్డలు ఏ విధంగా సమస్యను పరిష్కరించుకుంటారో, ఆ కుటుంబ సమస్యను ఆ విధంగా వచ్చేసి మా వాళ్ళు పరిష్కరించుకుంటారు. కాబట్టి మా పార్టీకి నాయకులు అందరూ చాలా క్రమశిక్షణతో ఉన్నటువంటి నాయకులు, విఘ్నులు, ప్రాజ్ఞులు. ఫైనల్ గా మాకు అధిష్టాన వర్గం సుప్రీం. కాబట్టి అధిష్టాన వర్గము నిర్ణయం ప్రకారము మా నాయకులు వచ్చేసి ఖచ్చితంగా ప్రవర్తిస్తారు. అధిష్టాన వర్గం నిర్ణయం, అధిష్టాన వర్గానికి ఉన్నటువంటి ఆలోచన, వాళ్ళు ప్రాజ్ఞులు, విజ్ఞులు అని అంటున్నారు. మా నాయకులు కూడా, మీ నాయకులు కూడా. మన ప్రతినిధి అరుణ ఢిల్లీలో మనతో మాట్లాడడానికి అందుబాటులోకి వచ్చారు. అరుణ, కాంగ్రెస్ అధిష్టానంలో ఉన్నటువంటి ఆలోచన ఇవాళ దామోదర్ రెడ్డి గారు, జానారెడ్డి గారు వెనక్కి రావడం, నిన్న చాలా పొద్దుపోయే వరకు వారితో మాట్లాడారు అని చెప్పడం, ఎవరిని రావద్దు, ఇక్కడి నుంచి రావద్దు, ఎక్కడి నుంచి రావద్దు, మాకు వదిలేసండి, ఈ డెడ్ లైన్లు మాత్రం అనేటువంటివి మాకు సరిపడవు అనేటువంటి మాట. అంతేకాకుండా శాసనసభ మీరు సజావుగా జరిగేలాగా చూసుకోండి, అప్పుడు గాని మేమేమి చేయడానికి ఉండదనేటువంటి మాట. ఇవన్నీ ఒకసారి మనం ఒకదాని తర్వాత ఒకటి గుదిగుచ్చుకుంటే ఏం అర్థం అవుతుంది, ఏ రకమైనటువంటి సంకేతాలు మనం దీంట్లోంచి గ్రహించవచ్చు? ప్రభాకర్ గారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు ఆంధ్రప్రదేశ్ లో జేఏసీ అనేది ఒక అల్టిమేటం ఇస్తే ఒక నేషనల్ పార్టీని నడుపుతున్న నాయకులను వచ్చి ఇన్ఫ్లుయెన్స్ చేస్తామని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అనేది కాంగ్రెస్ హైకమాండ్ వాదన. జేఏసీ అనేది అక్కడున్న రీజనల్ పార్టీస్ తో ఏర్పాటు చేసిన ఒక కమిటీ. అది అట్లాంటి కమిటీ ఒక నేషనల్ పార్టీకి డెడ్ లైన్ పెట్టడం అనేది ఎంతవరకు సమంజసం? అట్లాంటి డెడ్ లైన్ ని టేకప్ చేస్తూ కోర్ కమిటీలో ఉన్న నాయకులందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాము, వాళ్ల దగ్గరికి వెళ్తాము, తెలంగాణకు సంబంధించి వాళ్లతో డిస్కస్ చేస్తామని కాంగ్రెస్ నాయకులంతా ఢిల్లీకి రావడం అనేది కాంగ్రెస్ హైకమాండ్ కి నచ్చలేదు. అందుకనే ఈ రోజు కాంగ్రెస్ హైకమాండ్ రాష్ట్ర వ్యవహారాల పార్టీ ఇన్ఛార్జ్ తో స్టేట్మెంట్ ఇప్పించారు. వాళ్ళు ఆ స్టేట్మెంట్ లో ఆయన చెప్పడం ఏంటంటే, తెలంగాణ ప్రక్రియ ప్రాసెస్ హ్యాంపర్ కాకుండా ఉండాలంటే తెలంగాణ వాదులు, సమైక్యవాదులు ఇట్లా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కంటిన్యూస్ గా ఇలా ఢిల్లీకి వచ్చి డెలిగేషన్స్ పైన డెలిగేషన్స్ తీసుకోవటం, తర్వాత ఇష్టం వచ్చినప్పుడు రాజీనామా లేఖలు రాసి పడేయటం అనేది కరెక్ట్ కాదు. మనం ఒక నేషనల్ పార్టీ నడుపుతున్నాము, జాతీయ స్థాయి పార్టీ నడిపినప్పుడు దానికంటూ ఒక నిర్దిష్టమైన వ్యవస్థ ఉంటుంది, ఆ వ్యవస్థ ప్రకారం పనిచేయాల్సిన అవసరం ఉంది అనేది మాటని ఈ రోజు క్లియర్ కట్ గా కాంగ్రెస్ హైకమాండ్ తమ పార్టీ నాయకులకు చెప్పాలనుకున్నది. ఈ రోజు జరిగింది కూడా అదే మెసేజ్ ని వాళ్ళు చెప్పడం జరిగింది. తర్వాత ఈ ఇన్సూరెన్సెస్, ఈ పర్టికులర్ గా ఈ తెలంగాణ ప్రాంత నాయకులు ఎవరైతే నిన్న రాత్రి ఢిల్లీకి వచ్చి పొద్దున్నే మళ్ళీ ఇమీడియట్ గా హైదరాబాద్ కి విమానం ఎక్కారో వాళ్ళకి అష్యూరెన్స్ వచ్చిందని చెప్తున్నారు. 2 రోజుల్లోగా కమిటీ వస్తుంది, 2 రోజుల్లో కమిటీ ఏర్పాటు చేస్తారు కేంద్రం, ఆ కమిటీ ఏర్పాటు చేసి తెలంగాణకు అంత పాజిటివ్ గా ఉంటుంది. ఈ విషయానికి సంబంధించి కూడా వీళ్ళు ఎవరైతే కలిసామని చెప్తున్నారో, అహ్మద్ పటేల్ తో మేము కలిసామని అంటారు. అహ్మద్ పటేల్ తో కలిసిన సమావేశంలో కూడా దానికి సంబంధించిన ఇన్పుట్స్ కోసం నేను ఏఐసీసీకి వెళ్లి ఏఐసీసీలో మాట్లాడినప్పుడు ఏఐసీసీలో ఒక నాయకుడు చెప్పడం ఏంటంటే, అన్ని తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన విషయం అయితేనేమి, లేకపోతే సీమాంధ్ర ప్రాంతాలకు సంబంధించిన విషయం అయితేనేమి, మొత్తం ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల పట్ల సోనియా గాంధీ చాలా సీరియస్ గా ఉన్నారు. అక్కడ జరుగుతున్న ప్రతి వ్యవహారం ఆమె అబ్జర్వేషన్ లో ఉన్నది, అక్కడ జరుగుతున్న విషయాలపై ఆమెకు అవగాహన ఉన్నది. సో ఎంటైర్ విషయం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో మొత్తం ఎప్పటికప్పుడు ఆమెకు అప్డేట్ వెళ్తున్నది. ఆమె ఈ విషయాలన్నీ గమనిస్తున్నారు, అప్రోప్రియేట్ టైంలో డెసిషన్ తీసుకుంటారు. అయితే ఇది ఇమ్మీడియట్ గా డెసిషన్ తీసుకునే అంశం కాదు, అంశం జటిలంగా మారిపోయింది డిసెంబర్ 9 స్టేట్మెంట్ తర్వాత. సో ఇమ్మీడియట్ గా ఒక జేఏసీ ఏదో ప్రెజర్ చేసింది, ఒక జాయింట్ యాక్షన్ కమిటీ, ఆల్ పార్టీ జాయింట్ యాక్షన్ పొలిటికల్ కమిటీ ప్రెజర్ చేసిందని ఒక జాతీయ స్థాయి పార్టీ ఇమ్మీడియట్ గా ఆన్లైన్ స్టేట్మెంట్ ఇవ్వలేదు అనే మాట మాత్రం హైకమాండ్ దగ్గర ఉంది. అదే మాటని ఏఐసీసీ వాళ్ళు కూడా కన్వే చేస్తున్నారు. ప్రభాకర్ గారు, అంటే 28 గాని 29 గాని ఒక స్పష్టమైనటువంటి ప్రకటన వచ్చే అవకాశం చాలా తక్కువ అంటారా? ప్రభాకర్ గారు, కాంగ్రెస్ హైకమాండ్ ప్రస్తుతం ఆలోచిస్తున్నది ఏంటంటే, జనవరి 5 మీటింగ్ తర్వాత ఇంతవరకు వాళ్ళు బయటకు వచ్చి ఏ రకమైన అవుట్కమ్ చెప్పలేకపోయారు. అంటే జనవరి 5 తర్వాత అందరూ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు అయితేనేమి, పొలిటికల్ గ్రూప్స్ అయితేనేమి, లేకపోతే రాష్ట్రంలో ఉన్న ప్రజలైతేనేమి, మీడియా అయితేనేమి అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేశారు కాంగ్రెస్ హైకమాండ్ ఎట్లాంటి అవుట్కమ్ ఇస్తుందని. సో ఇంతమంది దృష్టి ఆ జనవరి 5 మీటింగ్ తర్వాత వచ్చే అవుట్కమ్ పైన ఉంది. సో అవుట్కమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది కాంగ్రెస్ హైకమాండ్ గమనించింది.
సంబంధించింది. సో ఈ నేపథ్యంలో ఇమ్మీడియట్ గా దానికి సంబంధించి ఎట్లాంటి స్టేట్మెంట్ కాంగ్రెస్ చేయలేదు. ఎందుకంటే బోల్డ్ అన్ని పొలిటికల్ కంపల్షన్స్ దానికి చుట్టూ ఉన్నాయి, చాలా రకమైన పొలిటికల్ కంపల్షన్స్ ఉన్నాయి. ఈ ఏదైతే జనవరి 5 నుంచి ఇంతవరకు అవుట్కమ్ బయటికి రాలేదంటే దానికి సంబంధించి అడ్మినిస్ట్రేటివ్ ఆస్పెక్ట్స్ ఏమీ లేవు. పొలిటికల్ కంపల్షన్స్ ఉండటం వల్లనే కాంగ్రెస్ ఎటువంటి స్టేట్మెంట్ చేయలేకపోతుంది. సో పొలిటికల్ కంపల్షన్స్ ఉన్నాయి అని అంటేనే ఇట్ ఈస్ ఆబ్వియస్ దట్ కొంత టైం పడుతుంది. టైం పట్టడం అనేది ఖచ్చితంగా నిర్దిష్టమైన టైం అనేది ఏ పొలిటికల్ పార్టీ కూడా చెప్పలేదు. దట్టు కాంగ్రెస్ అసలు చెప్పలేదు. ఎందుకంటే కాంగ్రెస్ ఏవైనా జటిలమైన సమస్యలు ఉంటే కాంగ్రెస్ కుండే సాంప్రదాయం ఏంటంటే దాన్ని టైం మీద వదిలేస్తుంది, కాలానికి వదిలేస్తుంది. కాలం ఒక నిర్ణయం ఇస్తుంది. కొంతకాలం మరిగిన తర్వాత జనరల్ గా కాంగ్రెస్ నాయకులకు నోటి నుంచి వచ్చే మాట టైం హీల్స్, కాలమే కొన్నిటికి సమాధానం చెప్తుంది. సో కాంగ్రెస్ సాంప్రదాయం ఇది. కొంత టైం ని బై చేయటం, కొంత కాలయాపన చేయటం, కొంత కాలాన్ని అట్లా ఒక ఎమికబుల్ సొల్యూషన్ దొరకనప్పుడు కొంత టైం తీసుకోవడం అనేది సహజం. సో ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే. అయితే ఇప్పుడున్న ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ జేఏసీ అవ్వచ్చు, కేసీఆర్ అవ్వచ్చు, టీడీపీ అవ్వచ్చు, పాలిటిక్స్ హై లెవెల్లో జరుగుతున్నాయి. సో ఈ టైంలో సిట్టింగ్ ఐడల్ అనే ఇమేజ్ ఇవ్వకూడదు అనేది కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఉన్నది. ఖాళీగా కూర్చున్న ఈ అంశం పైన ఢిల్లీలో ఏమీ చేయట్లేదు, జనవరి 5 మీటింగ్ పెట్టిన తర్వాత ఆ పేపర్ల మీద ఒక పేటేసి దాని మీద కూర్చున్నాం అనే ఇమేజ్ అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇవ్వద్దు. కాబట్టి నెక్స్ట్ ఏం చేద్దామనే దానిపైన కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచిస్తుంది. అయితే ఇది కమిటీ వేయాలా అనే దానికన్నా చిదంబరంతోనే మరో మీటింగ్ కాల్ఫర్ చేయాలి. ఎందుకంటే జనవరి 5న అన్ని పార్టీలు వచ్చి తమ అభిప్రాయాలు చెప్పాయి. అయితే అభిప్రాయాల్లో చాలా రకాలైన డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంది. సో ఈ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంది కాబట్టి మరోసారి మీటింగ్ కూర్చుందాం. నేనైతే అభిషేక్ మను సింఘ్వితో ఇదే అంశాన్ని గురించి మాట్లాడినప్పుడు జుడిషియల్ కమిటీ వేస్తారా అని ఆయనతో అడిగినప్పుడు, జుడిషియల్ కమిటీ అంటే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ జడ్జి తో ఒక కమిటీ వేస్తే అది జుడిషియల్ కమిటీ అవుతుంది. ఎగ్జిస్టింగ్ జడ్జి తో వేయకపోతే జుడిషియల్ కమిటీ కాదు. ఫస్ట్ పాయింట్ ఆయన చెప్పింది. అలాగే కమిటీ వేస్తారా లేదా అన్న దానిపైన కూడాను ఇంకా కొంత వాటర్ ని టెస్ట్ చేస్తాం. మరో 2-3 మీటింగ్లు పిలుస్తాం. 2-3 మీటింగ్లు పిలిచిన తర్వాత కమిటీ గురించి ఆలోచిస్తాం. కమిటీ గురించి ఇమ్మీడియట్ గా ఆలోచించాల్సిన హర్రీ కూడా లేదు. ఇంకో మీటింగ్ కన్వే చేసిన తర్వాత మరోసారి ఈ నాయకులతో మాట్లాడిన తర్వాత కూడా వ్యవహారాలను చక్కబెట్టొచ్చు అనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. సో ఏఐసీసీలో ఉన్న ఒక నాయకుడు అటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారంటే డెఫినెట్ గా కాంగ్రెస్ హైకమాండ్ ఈ అంశానికి సంబంధించి ఎట్లాంటి సొల్యూషన్ ఇవ్వాలనేది ఎప్పటికప్పుడు ఆలోచిస్తుంది. అయితే పరిస్థితులు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పరిస్థితులను కూడా, పొలిటికల్ కండిషన్స్ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటుంది. సో అక్కడ సిచ్యుయేషన్స్ మారినప్పుడు, డైనమిక్ సిచ్యుయేషన్స్ మారుతూ ఉన్నప్పుడు డెఫినెట్ గా హైకమాండ్ డెసిషన్స్ కూడా ఆ సందర్భానికి అనుకూలంగా మారే అవకాశాలు ఉన్నాయి. ప్రభాకర్ గారు, ధన్యవాదాలు. నరేంద్ర రెడ్డి గారు, రాజీనామాల విషయం జేఏసీకి కాంగ్రెస్ నాయకులు వచ్చి ఇదిగో మేము మాట్లాడాము, నేను చాలా పొద్దుగా వరకు మాట్లాడాము, ఇదిగో మాకు ఈ విషయం చెప్పారు అంటే మమ్మల్ని ఒత్తిడి చేయకండి, మేము మరొకసారి మాట్లాడుకోవాలి, లేకపోతే మాకు కొంత సమయం కావాలి అని అంటే, మీరు జేఏసీలో చురుగ్గా పాల్గొంటున్నటువంటి పార్టీగా, మీరు 39 మంది రాజీనామాలు ఇచ్చినటువంటి ఒక పార్టీగా కాంగ్రెస్ కి మరికొంత సమయం ఇస్తారా? లేదు, కాదు, కూడదు, రేపు 29వ తారీఖున రాజీనామా చేసి తీరాలి అని అంటారా? వారికి ఏమైనా ఆప్షన్స్ ఇస్తారా? ఒకటండి, జేఏసీ అనేది అన్ని పార్టీల కలయికతో వచ్చిందండి. వాస్తవంగా మేమే లేట్ గా జాయిన్ అయ్యాము. ఎందుకంటే మేము కూడా 1-2 డేస్ మా అందరితో మాట్లాడుకుంటానికి చేస్తానికి కొంత టైం పట్టింది. 1-2 డేస్ డిలేగా మేము జేఏసీ లోపల మాకు కొన్ని డౌట్స్ ఉండేనండి స్టార్టింగ్ లోనే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తోటి కలిసి పనిచేస్తున్నప్పుడు కొన్ని డౌట్స్ ఉండే. ఆ డౌట్స్ అన్నింటిని కూడా మేము క్లారిఫై చేసుకుంటానికి కోదండరామ్ గారితో మాట్లాడాము. కొన్ని డౌట్స్ క్లారిఫై చేసుకున్నాకనే జేఏసీ లోపల జాయిన్ అయ్యామండి. ఎందుకంటే ఏదో మాటలలో కాదు, ఒక ఖచ్చితమైన నిర్ణయాల మీద పోదామనుకునేట్లుంటే ఎవరో ఒకరి పెత్తనం కింద కాకుండా జేఏసీ అనేది తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేస్తుందనే ఒక అభిప్రాయాన్ని మీరు కలిగేయగలిగితే మేము అందులో వచ్చి ఈ ప్రజల అభిప్రాయం ప్రకారం మేము పనిచేస్తామని దానికి భిన్నంగా పెడుతుందా? ఒకటి ఇందులో ప్రధానంగా ఎందుకంటే 18వ తేదీన రాజీనామాలు చేయాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర సమితి అనౌన్స్ చేసిందండి. వాస్తవంగా దాని ముందు 2-3 డేస్ బిఫోర్ ఏదైతే 13th రోజు ఏమో జేఏసీ కూర్చుంది. ఆ కూర్చున్నప్పుడు 18th అన్నప్పుడు 18th లోపల కొంత టైం కావాలని కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడారు. వాస్తవంగా మాకు కూడా ఏంటంటే 1 డే ఎక్స్టెన్షన్ అడిగాం. ఎందుకంటే ఎన్టీ రామారావు గారి వర్ధంతి ఉంది, దాని గురించి 1 డే ఎక్స్టెన్షన్ అడిగాం. అంతకు మించి మేము అడగలేదు. దాని తర్వాత ఏంటంటే కొంత టైం మాకు కావాలని కాంగ్రెస్ పార్టీ కోరిన పిలుపనే ఆ 29th డెడ్ లైన్ పెట్టడం జరిగింది ఇక్కడ ప్రధానంగా. ఎందుకంటే ఇంకొక 10 డేస్ ఎక్స్టెండ్ చేసుకున్నారు. రెండోది, ఈ 15 ఏదైతే ఉన్నదో 13వ తేదీ నుంచి 29వ తేదీ వరకు జరుగుతున్న ఏదైతే డెడ్ లైన్ పెట్టుకున్న తర్వాత మీరు చూస్తున్నారు రిలే నిరాహార దీక్షలు ప్రజాప్రతినిధులు. 28వ తారీఖు డెడ్ లైన్, రేపు కాంగ్రెస్ పార్టీ వచ్చి మాకు ఇంకా సమయం కావాలి అంటే అవునంటారా కాదంటారా? ఒకటండి, ఇప్పుడు ఇంతకుముందు ఢిల్లీ నుంచి మాట్లాడిన దాన్ని బట్టి కూడా మీరు ఒక్కసారి చూడండి. ఎందుకంటే
టైం అనేది ఎన్నిసార్లు ఇచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి స్పష్టమైన హామీ వస్తుంది అనేది అవకాశం ఉన్నట్టు అవపడుతుంది. రాజీనామాలు చేయాలని పట్టుపడతారా? ఖచ్చితంగా రాజీనామాలు ఏదైతే మనం ఖచ్చితంగా ఓ డేట్ పెట్టుకున్నామో ఆ డేట్ కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారండి. ఎందుకంటే ఆ డేట్ 5వ తేదీన కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఏదన్నా ఒక ప్రకటన వస్తుందని ఆశించాం. అది రాలేదనే ఒక ఉద్దేశంతో ఈడ మళ్లీ కూర్చున్నాం. దాని తర్వాత 28వ తారీఖు 29వ తేదీ డేట్ పెట్టుకున్నాం. రెండు ప్రధానంగా ఎందుకంటే ఇంతకుముందు దామోదర్ రెడ్డి గారు జానారెడ్డి గారు మాట్లాడుకుంటూ మాకు స్పష్టమైన హామీ ఉంది కాబట్టి అని మీరు వాస్తవంగా 5వ తేదీ తర్వాత కూడా మీకు స్పష్టమైన హామీ లేదనే జేఏసీలో కూడా కంటిన్యూ అవుతూ ఉద్యమాలు చేసుకుంటూ పోతున్నాం. దానికి ఒక రాజీనామాలనే ఒక డెడ్ లైన్. ఒక చిన్న విరామం తీసుకోవాలి. ఇక్కడ విరామం తర్వాత మీరు దీన్ని ఎలా చూస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ ముందు ఉన్నటువంటి ప్రత్యామ్నాయాలు ఏమిటి, దారి ఏమిటి, ముఖ్యంగా అధిష్టానం వీరికి ఏం చెప్పింది, వీరు అధిష్టానానికి ఏం చెప్పారు అనే దాని మీద కూడా నరసింహరావు గారు కొంచెం లోతుగా పెడదాం. ఒక చిన్న విరామం తీసుకుందాం. ఆరోగ్యశ్రీతో ఉచిత గుండె చికిత్స డాక్టర్ వైవీరా ఉషా కార్డియాక్ సెంటర్ విజయవాడ.